ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలండి. భోగి పండుగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నిన్న రైటే ఇంటి ముందట ఇలా అయితే కలర్స్తోని ముగ్గులైతే వేసేసాం. ఎంత బాగుందో. మీకు అన్నట్టుగానే ప్రతి బుధవారం ఒక హెల్దీ రెసిపీతో వస్తానని చెప్పాను కదా. ఈరోజు కూడా ఒక హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ వచ్చేసి రోటి పచ్చడి, దోసకాయ రోటి పచ్చడి అండి. చాలా హెల్దీ. వారంకి ఒకసారి అయినా రోటి పచ్చడి తినాలి. సో దానికోసం ముందుగా వెల్లుల్లిపాయలు, అలాగే టమాటా, చింతపండు, కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. కొత్తిమీర, అలాగే దోసకాయ, అదేనండి బుడమకాయ, ఇలా ఉంటాయి చూడండి. ఇది టేస్టింగ్ కోసం నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవి కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 by 1 వేసుకుంటూ మనం వీటిని అయితే రోట్లో దంచుకుందాము. దోసకాయలని ఇక్కడ పచ్చివన్న వేసుకోవచ్చు, లేకపోతే కొద్దిసేపు ఆయిల్లో కూడా వేయించి అయితే వేసుకోవచ్చు. కానీ దోసకాయ దంచేటప్పుడు అందులో ఉన్న వాటర్ అయితే పైన చిల్లుతూ ఉంటుంది. సో ఒక్కొక్కటిగా వేస్తూ నూరుకోండి, లేకపోతే ముందుగానే ఈ దోసకాయలను అన్నిటిని నూరుకొని పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలాను కూడా ఇందులోనే వేసుకొని ఒకసారి అయితే నూరుకోవాలి. ఒకవేళ రోల్లో నూరడానికి మీకు కాకపోతే మిక్సీలో కూడా బరకగా అయితే నూరుకోవచ్చు. కానీ రోటి పచ్చడి అంటే ఇలా నూరుకుంటేనే చాలా మంచిది. హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. రోటి పచ్చడి, చపాతి.